హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా హుషారుగా ఉన్నానండి. ఈరోజు మన అచ్యుతాపురంలో అయితే మటుకి ఎగ్జిబిషన్ పెట్టారు. ఎగ్జిబిషన్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వెళ్ళాం. సరదాగా ఎంజాయ్ చేద్దామని చూద్దామని చెప్పి చూడండి, మా చరిష్మా, నేను, మా శ్యాము, మా వైఫ్, మా ఇంటి పక్కన మా చెల్లాలు వీళ్ళందరూ కలిపి సరదాగా ఎంజాయ్ చేయడానికి వెళ్ళాం. చూడండి, ఎంట్రన్స్ టికెట్ అయితే మటుకి 50 రూపీస్ పర్ పర్సన్స్కి. చాలా బాగుందండి. ఎంట్రన్స్ సీనరీస్ అయ్యి ఫోటోలు అవి తీసుకోవడానికి అది బాగుంటుంది. మనమేమవుతుందంటే చేపతో చెలగట వాడేస్తాం. చాలా బాగుంది చూడడానికి అయితే మటుకి. సీనరీస్ అయితే మటుకి బాగున్నాయి. పిల్లల ఐటమ్స్ అయితే మటుకి రీజనబుల్ రేటు తీసుకోవచ్చు. ఐటమ్స్ మటుకి చాలా బాగున్నాయి, చాలా ఎక్కువ కూడా ఉన్నాయి. పిల్లల మటుకి బాగా ఎంజాయ్ చేయొచ్చు. మా చరిష్మా, మా శ్యామ అందరూ చూడండి ముందుగా నడుస్తున్నారు. మా వెనకాతల వీడియో తీస్తున్నాను కనుక వాళ్ళు ముందు నడుస్తున్నారు. మొత్తం ఐటమ్స్ అన్నీ రీజనబుల్ రేటు బాగున్నాయి. ఇక్కడ ఏంటంటే మనం పెద్దవాళ్ళు కూడా గేమింగ్ ఆడుకోవచ్చు. గేమింగ్ ఆడుకుంటే ఇక్కడ ఉన్నాయి కదా ఐటమ్స్ లాటరీ కింద పలుకుతాయంట. 2 బాల్ 50 రూపీస్ అంట. మనం అయితే మటుకి ఒక బాల్ మిస్ అయింది. సెకండ్ బాల్ కొట్టిన తర్వాత టీ ఆర్డర్ కట్టుకుంటే వచ్చింది మనకి. అది పట్టుకుని అయితే మటుకు ఇంటికి వెళ్ళిపోయాం. లోపలికి వెళ్ళిన తర్వాత మటుకి మా శ్యామ్ అయితే మటుకి కారు ఎక్కింది. ఫస్ట్ కారు ఎక్కుతానని చెప్పింది. కారు మీద కూర్చొని ఎక్కడికి వెళ్తున్నాం అమ్మ అని అడిగితే అస్తపురం వెళ్తున్నాను. కానీ మన అస్తపురం వచ్చామమ్మా అని చెప్పాను. నేనైతే మటుకి బాగా ఆడుకుంది. ఇక్కడైతే మటుకి పర్లేదు. ఏ ఐటెం ఎక్కినా సరే 50 రూపీస్. మనం కొంచెం ఎర్లీగా వచ్చాం. ఎర్లీగా రావడం వల్ల జనాలు ఎవరు లేరు. ఎగ్జిబిషన్ ఎలా ఉందేటి అనుకున్నాం. కానీ కాసేపటికి చాలామంది జనాలు అందరూ వచ్చారు. అంటే ఈవినింగ్ ఇంకా ముందుకు వెళ్ళడం వల్ల ఇలా ఉంది. తర్వాత కొంత టైంలో సండే కదా, అలా ఈవినింగ్కి అలా జనాలు అందరూ వచ్చారు. మా చెల్లెల పాప ఇంకో బోటింగ్ ఎక్కిందండి. అవి వెనకదల శివ అని కనిపిస్తుంది కదా, మా మేనగాళ్ళు. తనైతే మటుకి బోటింగ్ చేస్తుంది. బాగా ఎంజాయ్ చేసింది. చాలాసేపు అయితే డ్రైవింగ్ రాలేదని ఫీల్ అయింది. కాకపోతే అలా డ్రైవింగ్ ఎక్కడే నేర్చుకుంది. మొత్తానికి అయితే బాగా ఎంజాయ్ చేసింది. మనం అయితే మటుకి జాగ్రత్తమని చెప్పాము. కాదు చిన్నపిల్ల అని చెప్పాడు. లేదండి నేను ఎక్కుతానని చెప్పాను. మీకైతే మటుకి ఇలాగ జాయింట్ వీల్ అని చెప్పాడు. లేదు నాకు భయం అండి, నేను ఇదే ఎక్కుతానని చెప్పాను. ఆయన అయితే మటు నవ్వుకున్నాడు చిన్నగా. ఆయనకేమో తెలుగు రాదు, నాకేమో హిందీ రాదు. మొత్తానికైతే జనాలు అందరూ వచ్చారు. ఈసారి శ్యామ ఎక్కుతానన్నది. మొత్తం టికెట్ తీసుకొని ఎక్కించాను. ఎక్కించిన తర్వాత మట్టుకి ముందు ఎక్కుతాననేది, తర్వాత ఎదుబడి నేను ఎక్కను అని చెప్పింది. ఈ అమ్మాయి ఎక్కని చెప్పి బలూన్ ఎక్కించాను. ఎక్కిన తర్వాత మటుకు కాసేపు నా కాసి ఎరుమొఖం వేసుకొని చూసింది. ఆడదామా లేదా, ఎలా ఎక్కాలని భయపడ్డది. ప్రజెంట్ అయితే మటుకి ఎక్కింది. ముందు వెళ్ళేటప్పుడు అయితే మటుకి స్పైడర్ మ్యాన్లా అలా ఎక్కింది. తర్వాత మటుకి సూపర్ మ్యాన్లా ఎగురుకుంటా వెళ్ళిపోయింది. ఈ పక్కన చూసావా, ఈ కుర్రలి గుండున్న పాప మటు ఫస్ట్ అలా ఎక్కనన్నది. తర్వాత ఇంకా దిగనంటుంది. మా శ్యామ్ అయితే మటుకి బాగా ఎంజాయ్ చేసింది. ఇంకొకసారి ఆడిన తర్వాత మళ్ళీ దిగనని చెప్తుంది. ఆయన దిగమన్నాడు. నేను దిగను డాడీ, కాసేపు ఆడుకుంటాను స్పూన్లు అని చెప్పి ఆయన కొంచెం రిక్వెస్ట్ చేశాను. అవునండి, చెప్పడం మర్చిపోయాను. అడ్రస్ ఎక్కడంటే ఇప్పుడు ఎలమెంట్స్ నుంచి వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ హెచ్పి బంక్ ఉంటుంది. అది దాటిన తర్వాత కొంచెం ముందుకు వస్తే ఎగ్జిబిషన్ కనిపిస్తుంది. అవునండి, ఎగ్జిబిషన్ ఏమిటంటే న్యూ స్టార్ ట్రెండ్ ఎగ్జిబిషన్ అని ఉంటుందండి. పిల్లలకి అయితే మటుకి బాగా ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది. మా శ్యామ్ అయితే మటుకి పైనుంచి అన్నీ అబ్జర్వ్ చేస్తుంది. లైటింగ్ అది కనిపిస్తుంది కదా, పైనుంచి అన్నీ చూస్తుంది. పర్లేదు, మొత్తానికి అయితే బాగా ఆడుకుంది. ఫుల్గా బాగా ఎంజాయ్ చేసింది కూడా. పైనుంచి అయితే మటుకి శ్యాము ఆ చెల్లికి హాయ్ చెప్పి గింతలేస్తుంది. చరిష్మా కూడా రెడీ అయిపోయింది జంపింగ్ చేయడానికి. కానీ ఆయన ఎక్కి చూద్దని చెప్పాడు. కానీ తన గోల్ చేసేస్తుంది చరిష్మా ఎక్కువ. అందుకని అలా పక్కన కూర్చోబెట్టి మనం కొంచెం జంప్ చేస్తుంటే పిల్లలతో పాటు ఇది కూడా ఊగుతుంది పక్కన కూర్చోవడం వల్ల. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఫస్ట్ శ్యామ్ ఇది ఎక్కుతానన్నది. కానీ ఎవరో లేరని చెప్పి ఎక్కనని ఏడ్చింది. సెల్లమ్మ దిగని చెప్పి కారు ఎక్కించాను. ఇంకా లాస్ట్కి కలిసిపోయి తినడానికి ఏమన్నా కావాలంటే ఇక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ అమ్ముతున్నారు. చాలా బాగున్నాయి చూడండి. వేడిగా ఉన్నా సరే ఎలా తినేస్తున్నా చరిష్మా. వీడియో మొత్తం చూసిన తర్వాత లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత కొంత సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.